యాదాద్రి భువనగిరి జిల్లా దేవులమ్మ నాగారంలో ఆది మహావిష్ణువు ఆలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు. కోమటిరెడ్డి దంపతులకు ఆలయ కమిటీ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన శుభదినాన దేవులమ్మ నాగారం చౌటుపల్లి మండలంలోని శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం గుడిలో దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం. ఇది పురాతనమైన 13వ శతాబ్దం నాటి అప్పటి కాలంలో కట్టిన గుడి. ఈ గుడి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇంత భగవంతుని విగ్రహంలో ఉన్న కళ గతంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఏ గుడిలో కూడా. అతి పురాతనమైనది, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్. అందుకనే ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు, అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి కృషి చేస్తారు.